గుంటూరు జిల్లా తెనాలిలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎరువుల పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో మార్కెట్ యార్డులోని పంపిణీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గొడౌన్లో ఎరువుల స్టాక్ వివరాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎరువుల పంపిణీకి సంబంధించి పలువురు రైతులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎదుట అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎరువుల కోసం ఉదయం వస్తే సాయంత్రం వరకు మార్కెట్ యార్డులోనే ఉంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మార్కెటింగ్ శాఖ అధికారులపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఒక్క ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పిలిపించవచ్చు కదా మరి డ్యూటీకి తీసుకురావడానికి. రైతులు ఇబ్బంది గురిపాల ఎన్ని కట్టల కోసం వేల సంఖ్యలో ఎవరు లేరు కదా. ప్రశాంతంగా ఉన్నాం. టికెట్ ఏం చేశారు మరి ఇన్ని రోజులు? రిక్వజిషన్ పెట్టపోయారు, మీరు అడగపోయారు. గురిపాలనా చక్రాపాలెం? ఓ సామాన్య గురిపాలెం చక్రాపాలెం చేశారు. ఎప్పుడు వచ్చారు? గుంటూరు జిల్లా తెనాలిలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎరువుల పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో మార్కెట్ యార్డులోని పంపిణీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు నాదెండ్ల మనోహర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, స్పెసిఫిక్ గా ఏదైతే మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఆయన శాఖలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు అయితే చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో కొన్ని ఆయన శాఖే కాకుండా ఆయన నియోజకవర్గంలో దేంట్లోనూ కూడా అవకతవకలు జరగకూడదు, పేద ప్రజలకు అంతా కూడా కూటమి ప్రభుత్వం నుంచి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఆయన అనేక ప్రభుత్వ కార్యాలయాలు అలాగే వేరు వాటిపై అయితే ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డు తెనాలకు సంబంధించిన మార్కెట్ యార్డులో అయితే శాఖ ద్వారా జరుగుతున్న ఎరువులు పంపిణీకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే పరిశీలించారు. అయితే ఎరువులు పంపిణీ విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో మార్కెట్ యార్డులోని పంపిణీ కేంద్రాన్ని అయితే ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే గోడౌన్ లో ఎరువులు స్టాక్ వివరాలను పరిశీలించారు. తనంతట రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అయితే ఆయన తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా ఎరువులు పంపిణీకి సంబంధించి పలువురు రైతులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎదుట అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎరువుల కోసం ఉదయం వస్తే సాయంత్రం వరకు మార్కెట్ యార్డ్ లోనే ఉంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో దీంతో మార్కెట్ శాఖ అధికారులపై మంత్రి మనోహర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతుల నుంచి ఒక్క ఫిర్యాదు వచ్చినా సరే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. రైతులే మనకి అన్నం పెట్టేది, ఆ రైతులు లేకపోతే మనం లేము అనేది గుర్తు పెట్టుకోవాలని తీవ్రంగా అయితే అధికారులను అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.